అదేవిధంగా మేము పెట్టలే, ఇది కూడా ఆర్టీవీ వాళ్ళు పెట్టిండ్రు. ఆర్టీవీ వాళ్ళు కూడా పెట్టిన దాంట్లో ఏమొచ్చిందో చూడండి. 80% మంది కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారు, 20% మంది రేవంత్ రెడ్డి గారి పాలన కోరుకుంటున్నారు అని చెప్పారు. ఇకనన్నా సిగ్గుండాలా వద్దా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారు దున్నపోతు మీద వర్షం పడితే కనీసం ఆ దున్నపోతు తోకన్న ఆడిస్తుంది. ఈ ప్రభుత్వం మీద వర్షం పడినా ఇలా కనీసం ఇంచు కూడా కదలకుంటున్నారు. ఆ దున్నపోతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఆ దున్నపోతే నయం ఉన్నదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు, అన్నీ చెప్తా ఉన్నారు, వీళ్ళేమో ఏవి కూడా మాట్లాడకుండా వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీకు మాత్రం రాబోయే కాలంలో ప్రజలు మాత్రం కర్ర కాసి వాత పెట్టబోతూ ఉన్నారు. అరే నేను ఇంకోటి మర్చిపోయినా, ఇష్టం ఉన్నట్టయితే ఇలా మాట్లాడినా మళ్ళీ రేపు ఫ్రైడే మళ్ళీ ఏం కేసు పెట్టి రేపు మళ్ళీ జైలు నూకాలనుకుంటాడు నా మీద. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఫ్రైడే మాస్టర్వి కదా, మళ్ళీ నేను మర్చిపోయాను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినా కదా, సునీల్ కన్గోల్ని గిప్ప గుద్దినాడు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏం చేస్తాడంటే తెల్లారు రేసే వరకు కౌశిక్ రెడ్డి ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడి కేసు పెట్టుర్రి.